స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మీ పక్షాన నిలువబడుతున్న నేనైనా వట్టిదాన్నైనా కానీ మీ నోటి కూరగా నన్ను వాడుకొని మా జీవితాలకు అవసరమైనటువంటి ఆత్మీయ సంగతులను మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీకు మరింత సమీపంగా చేయమని కోరుకుంటూ బిడ్డలందరూ కూడా నాయనా తండ్రి విరగలిగిన చెవితోటి గ్రహించగలిగిన మంచి మనసుతో సిద్ధపడినాయన ఉన్నట్లుగా సహాయం దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ఆలస్యం చేయకుండా రాత్రికాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఉన్న సందర్భాన్ని ఆలోచన చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల భాగం. వాస్తవానికి ఇక్కడ రాయబడినటువంటి సందర్భము బహుశా నేను మీకు చెప్పగానే మీకు ఒక అవగాహన వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. ఏ సందర్భం అక్కడ రాయబడి ఉంది, ఎవరిని గురించి రాయబడి ఉంది అంటే సుంకపు గుత్తదారుడు అనేటువంటి పొట్టి జగ్గయ్య గురించి రాయబడి ఉంది. ఇది పెద్దవాళ్లకు మాత్రమే కాదు కానీ చిన్నపిల్లలను కదిలించినా కూడా చాలా నచ్చిన కథగా చెప్పుకుంటూ ఉంటారు. అవునా కాదు? పిల్లలకు సండే స్కూల్లో ఒక కథగా పరిచయం చేసినటువంటి ఒక భక్తుని జీవిత చరిత్ర ఇది అని చెప్పచ్చు. ఇప్పుడు సందర్భం తెలిసినప్పటికీ కూడా ఒకసారి చూద్దాము. 1 నుంచి 10 వచనాలు. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొని జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము ఇతరులకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. చాలండి, దేవునికి స్తోత్రం. వాస్తవానికి మనకు తెలిసినప్పటికీ కూడా ఈ సందర్భాన్ని ఎందుకు నేను మరలా చదివించాను అంటే, ఇప్పటి వరకు మనం ఈ 19వ అధ్యాయంలో ఈ మొదటి 10 వచనాలు చదివినప్పుడల్లా మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఎరికో పట్టణంలో ఉన్నాడు. అతడు సుంకపు గుత్తదారుడు, అన్యాయస్తుడైన మనుషుడు, ప్రజల దగ్గర నుంచి అన్యాయంగా సొమ్ము దోచుకొని చాలా ధనవంతుడైపోయాడు. అంత మాత్రమే కాకుండా అతని ఆకారం పొట్టిగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు వస్తుంటే ఎవరో అని చూడాలనుకొని ఒక చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు, చూశాడు. దేవుడు ఆయన పిలిచాడు, ఆయన ఇంటికి భోజనానికి వస్తా అన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు అని ఇక్కడ వరకే ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇది మనుషుల యొక్క దృష్టికోణం. అయితే దేవుడిని ఏ మాటనైనా బైబిల్లో రాయించారంటే మనకు నేర్చుకోవాల్సిన ఆత్మీయ సంగతులు చాలా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అందుకని ఎప్పుడైనా వాక్యాన్ని దేవుని యొక్క దృష్టికోణంలో నుంచి చూడాలి. ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు మొదటి 2 వచనాల్లో మనకు ఆ పట్టణాన్ని గురించి రాయబడి ఉంది. అలాగే ఆ పట్టణంలో ఉన్నటువంటి ధనవంతుడైనటువంటి ఆ పొట్టి జక్కయ్య గురించి రాయబడి ఉంది కదా. అతని యొక్క ఆకారం ఏంటంట? పొట్టిగా ఉన్నాడు. మరొకటి ఏంటి ఆయన గురించి అంటే, ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని గురించి దేవుడు రాయించాడు. ఏ ఉద్యోగం చేస్తున్నాడంట?
గుత్తదారుడు. ఇంకా తర్వాత ఏం రాయించాడు సార్ చూడండి, 2వ వచనంలో, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య. అంటే ఆయన ఆకారాన్ని గురించి దేవుడు రాయించాడు, ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని గురించి దేవుడు రాయించాడు. అంత మాత్రమే కాకుండా అతనికి ఉన్నటువంటి స్థితిని గురించి కూడా దేవుడు రాయించాడు. అంటే పై భర్త ఆయన ఎవరంట? ధనవంతుడు. ఆయన ఉద్యోగాన్ని బట్టి ఆయన ధనవంతుడు అవ్వలేదంట. ఆయన పై భర్త ఎవరు? పుట్టుకతోనే వీళ్ళు గోల్డెన్ స్పూన్ తో పుట్టారండి, ధనవంతులండి అంటాం కదా. అలాగే ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి సాధారణంగానే ధనవంతుడంట. అయితే ఈ ధనవంతుడైనటువంటి ఈ మనుషుల గురించి రాసిన తర్వాత యేసుక్రీస్తు వారు యెరికో పట్టణంలోకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు వస్తున్నారన్న వార్తను విన్నప్పుడు జక్కయ్య గారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు వారు ఎవరు? అక్కడ రాయబడ్డ పదం అదే కదా. ఒకసారి చూడండి 3వ వచనంలో, యేసు ఎవరు అంటే ఎవరు అనేది ఈయనకు తెలుసా తెలీదా? తెలీదు. ఎలా? ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఎవరో యేసుక్రీస్తు వారు వస్తున్నారు ఈ లోకానికి, అది ఈ మార్గం గుండా మన పట్టణంలోకి వస్తూ ఉన్నాడు, ఈయన గురించి చాలా అద్భుతాలు చేస్తున్నాడంట, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారంట, అందరూ మాట్లాడుకుంటున్నారంట. ఈయన ఎవరు అని చూడాలన్న ఆశ కలిగిందంట. ఆశ కలిగిన తోడనే ఆయన ఏం చేశాడంటే గవ్వా పరిగెత్తుకుని వెళితే యేసుక్రీస్తు వారి చుట్టూ ఎవరున్నారు? జనసమూహం ఉందంట. వాస్తవానికి ఈయన ఉన్న ఆకారాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని చూడడానికి అసాధ్యంగా అనిపించి వెంటనే ఏం చేశాడంటే, ఈయన ఈ మార్గం గుండా వస్తాడు కాబట్టి ఈయన కంటే ముందుగా ఇంకొంచెం దూరంలో నేను ఏదైనా ఆసరా చేసుకుంటే బాగుండేమో అని ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం కనిపించింది అక్కడ? ఆయనకు మేడి చెట్టు కనిపించింది. ఏం చేశాడు? మేడి చెట్టుని చూడగానే ఎక్కేశాడు. మేడి చెట్టు ఎక్కడం అన్న విషయంలో మనకి ఏదైనా ప్రత్యేకత కానీ ఏదైనా ఆశ్చర్యం కానీ ఏమన్నా అనిపిస్తుందా? ఏముందండి అంటారా? అయితే ఒక్క నిమిషం ఇక్కడ ఆగి న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని గురించి చూద్దాం ఒకసారి. మోషే మామయ్య అయిన కెరీను కుమారుడు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని, వాస్తవానికి ఇక్కడ ఆగిపోదాం మనం. ఇక్కడ ఒక పట్టణాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. మనం ఇందాక లూకా సువార్త 19వ అధ్యాయంలో చూసిన పట్టణం ఏంటి? యెరికో పట్టణం. ఇక్కడ ఒక పట్టణం కనిపిస్తుంది కదా. ఏ పట్టణం అంట ఇది? ఈ పట్టణం ఖర్జూరపు చెట్ల పట్టణం. ఇదే వచనాన్ని మనం, ఇదే మాటను న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఒకసారి చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాము. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇక్కడ కూడా అదే మాట, అదే పట్టణాన్ని గురించి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఒక ప్రాంతానికి కానీ ఒక దేశానికి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఇవ్వబడిందంటే దానికి ఆ ప్రత్యేకత ఉందని మనం నమ్మవచ్చు. ఇప్పుడు మంగళగిరి అనగానే ఏం జ్ఞాపకానికి వస్తుంది? మీ ఊరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది కదా. ఏంటా ప్రత్యేకత? ఏమండి? మీ ఊరి ప్రత్యేకత మీకు తెలియదా? మంగళగిరి అనగానే చేనేత కార్మికులు జ్ఞాపకానికి వస్తారు. మంగళగిరి కాటన్, అంతేనా? మా గుంటూరు అనగానే ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసా మీకు? మిర్చి. అలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పట్టణానికి ఒక ప్రత్యేకత ఉందంట. ఏంటా ప్రత్యేకత అంటే ఖర్జూర చెట్ల పట్టణం. ఆ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చి ఉంటది? ఆ ఊరు నిండా మామిడికాయ చెట్లు ఎక్కువగా ఉన్నాయండి, అందుకని ఆ ఊరిని ఖర్జూరపు చెట్ల పట్టణం అని పిలుస్తున్నారు. అంతేనా? అంటే ఏకీభవిస్తున్నారా అని నేను అడుగుతున్నాను. ఒప్పుకోరా? ఏ చెట్లు ఉంటే పిలుస్తారు ఆ పట్టణాన్ని? ఖర్జూరపు చెట్ల వృక్షాలు ఎక్కువగా ఉంటే ఆ పట్టణాన్ని ఖర్జూర చెట్ల పట్టణం అని పిలుస్తాం. అదే అది కాకుండా వేరే ఇతర చెట్లు ఉంటే దానికి ఆ పేరు పెట్టరు ఎవరు, అవునా కదా? అంటే ఆ ఊర్లో ఏమున్నాయంట? ఎక్కువగా
ఖర్జూర చెట్లు ఉన్నాయంట. అందుకనే దాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఖర్జూర చెట్ల పట్టణం. ఇంతసేపు ఖర్జూర చెట్ల పట్టణం అంటున్నారు, ఇంతకీ ఏంటా పట్టణం అని డౌట్ వస్తుందేమో. దినవృత్తాంతాల 2వ గ్రంథానికి వెళ్దాం ఒకసారి. 28వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయము 15వ వచన భాగము. చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల ఏ పట్టణం అండి? ఎరికో పట్టణానికి అంట. చాలా డౌట్ క్లియర్ అయిందా మనకి? ఖర్జూర వృక్షములు గల పట్టణానికి ఉన్న మరొక పేరేంటి? ఎరికోకున్న మరొక పేరేంటి? రెండు అర్థమైందిగా మనకి. ఇది కాకుండా మరొకటి కూడా ఫేమస్ ఉంది ఎరికోలో. ఒకసారి ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 3వ వచన భాగం. సోయరు వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. ఈ ఎరికో పట్టణానికి మరొక ప్రత్యేకత కూడా ఉందంట. ఏం చెట్లు ఉంటాయంట? ఈత చెట్లు ఉంటాయంట. ఇప్పుడు చెప్పేద్దాము. ఎరికో పట్టణంలో ఏమిటి ప్రత్యేకత అంటే అక్కడ ఉండే చెట్లు పేర్లేంటి? ఖర్జూరపు చెట్లు, అలాగే ఈత చెట్లు ఉన్నాయంట. ఇప్పుడు మనం మళ్ళీ లూకాసు వార్త 19వ అధ్యాయానికి వచ్చాం. లూకాసు వార్త 19వ అధ్యాయము ఇప్పుడు 4వ వచనాన్ని చదువుతాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేది కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక ఖర్జూరపు చెట్టు ఎక్కాను. ఒక ఈత చెట్టు లేదు, ఒక మేడి చెట్టు. ఎందుకు ఈ మాట నేను ఇన్నిసార్లు స్ట్రెస్ చేస్తూ ఉన్నానంటే ఆ పట్టణంలో ఉన్న చెట్లన్నీ ఖర్జూరపు చెట్లు, ఈత చెట్లు అంటారు. ఆ చెట్లు ఎలా ఉంటాయో మనకి ఆకారం తెలుసు కదా. సర్వసాధారణంగా మనుషులు ఎక్కడానికి వీలైన చెట్లు కొన్ని ఉంటాయి, ఎక్కడానికి వీలైన చెట్లు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొబ్బరి చెట్లు అనుకోండి, ఎక్కేస్తామా లేదా? మామిడి చెట్లైనా ఎక్కేస్తారు. ఇప్పుడు ఖర్జూరపు వృక్షాలు కలిగినటువంటి ఆ చెట్టుని ఎక్కగలుగుతారా? ఎందుకు ఎక్కలేరు? ముళ్ళుగా ఖర్జూరపు పండ్లు కలిగిన చెట్టు ఎలా ఉంటుంది? ముళ్ళగా ఉంటుంది. ఈత చెట్లు ఎలా ఉంటాయి? అది కూడా ముళ్ళగానే ఉంటాయి. ఇసుక నేలలో పండేటువంటి పండ్లు ఇవన్నీ కూడా. అంటే ఎరికో పట్టణంలో ఉన్న ఆ ఇసుక నేలలో పండే చెట్లు ఏంటంట? ఖర్జూరపు పండ్ల చెట్టు, అలాగే ఈత పండ్ల చెట్లు ఉన్నాయంట. ఇప్పుడు అవి ఎక్కాలంటే ఏ మనిషికైనా సాధ్యం ఉంటుందా? అస్సలు అవ్వదు. ఇప్పుడు ఆ పట్టణంలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా రాయించబడింది లేఖనంలో ఆయన గురించి. అంటే జక్కయ్య గారి గురించి. జక్కయ్య గారికి యేసుక్రీస్తు వారి గురించి తెలియదు. ఆయన గురించి జనసమూహం అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఆ మాట్లాడుకున్న కారణాన్ని బట్టి ఆయన చూడాలన్న ఆశ కలిగింది. ఆయన చూడాలన్న ఆశ కలిగిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళితే ఆయన ఆకారం అడ్డైపోయింది. కదా, పోనీలే పోతే పోనీ, నేను ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని నా ఉద్యోగపు పనుల్లో ఉంటాను అని అనుకోకుండా ఆయన్ని ఎలాగైనా చూడాలనే ఆశతోటి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. అటు ఇటు చూస్తుంటే ఏం చెట్లు కనిపిస్తున్నాయి? ఖర్జూరపు చెట్లు, ఈత చెట్లు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆయన కనిపించిన ఒకే ఒక్క చెట్టు మేడి చెట్టు. దేవుడికి స్తోత్రం. మరి మీకు అర్థమైందో లేదో కానీ దీనిలో ఉన్నటువంటి ఆత్మీయర్థం, దేవుడు అవకాశం లేని చోట చుట్టూ ఖర్జూరపు చెట్లు ఉండి ఈత చెట్లు ఉంటే నా బిడ్డ నన్ను చూడడానికి ఆటంకంగా అయిపోయింది, నన్ను ఎలా చూస్తాడు, నన్ను ఎలా గుర్తిస్తాడు అని దేవుడు ఏం చేశాడయ్యా అంటే అక్కడ ఎటువంటి ఆధారం లేని చోట దేవుడు ఒక మేడి చెట్టును వేశాడంట.
వచ్చే ముందు వేసుంటారా లేదా వచ్చాక వేసుంటారా? అర్థమైందా నా ప్రశ్న? ఒక చెట్టు పెరిగి పెద్దదై ఒక మనిషికి ఆసరాగా మారాలంటే ఎన్ని సంవత్సరాలకు ముందు వేయాలి? ఈ రోజు మనం వేసే విత్తనము ఎవరి కోసం వేస్తామో వెయ్యగానే అది 10వ రోజుకో 20వ రోజుకో లేదా నెలకో ఫలిస్తుందా? ఫలించదు. ఒక్కొక్క చెట్టు ఎదగడానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. మనకంటే ముందటి వాళ్ళు పంటలు వేశారు కాబట్టి లేదా చెట్లకు విత్తనాలు వేశారు కాబట్టి అవి మనకి ఈ రోజున వాటి పంటను మనకు ఆహారంగా ఇస్తూ ఉంది, అవి మనకు నీడనివ్వడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎరికో పట్టణంలో మొత్తం ఖర్జూరపు చెట్లు ఈత చెట్లు ఉన్నాయంట, కానీ మనుషులు ఎక్కడానికి అనువుగా ఉండేటువంటి ఒక్క చెట్టు లేదంట. ఇటువంటి సమయంలో దేవుడు ముందుగానే ప్రణాళిక వేసి రాబోయే దినాల్లో నా కోసం వెతికే ఒక వ్యక్తి ఆ పట్టణంలో పుట్టబోతా ఉన్నాడు. మరి ఆ వ్యక్తి రూపం చూడడానికి చాలా పొట్టిగా ఉంటది. మరి నన్ను ఎలా కలుసుకుంటాడు అని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ఒక మేడి చెట్టు యొక్క విత్తనాన్ని ఎక్కడ వేశాడమ్మా? ఆ ప్రాంతంలో వేశాడు. ఎన్ని సంవత్సరాల క్రితం అనేది మనకు తెలియదు, కానీ అది పెరిగి పెద్దదై విస్తరించి ఒక మనిషి ఎక్కి ప్రభువును చూడడానికి ఆసరాగా మారిందంట. ఈ రోజున మన కుటుంబాల్లో కూడా బహుశా అందరూ మారుమనసు పొందకపోయి ఉండొచ్చు. మన చుట్టూ బంధువులు కానీ స్నేహితులు కానీ మన ఇందుకు పోయిన వారు కానీ ఇంకా లోకంలోనే ఉండి ఉండొచ్చు. కానీ వాళ్ళందరిలోంచి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన ఎవరో అని చూడగోరాము కాబట్టి. అంతేనా? ఎందుకు అక్కడికి ఆ చెట్టు వచ్చింది? అసలు ఏ అవకాశం లేని చోట ఒకే మేడి చెట్టు ఎందుకుందమ్మా? ఒక మేడి చెట్టు ఎలా వచ్చిందయ్యా అంటే రాబోయే దినాల్లో నా బిడ్డ నా భక్తుడు నా కోసం వెతుకుతాడు అని దేవుడు అక్కడ ఆ చెట్టును వేశాడు. ఆ మాట మళ్ళీ చదువుదాం, ఇప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 4వ వచనం చదువుదామండి. లేదా 3-4 చదివితే బాగుంటుందేమో. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. అంటే ప్రభువుని చూడాలి అన్న ఆశను బట్టి ఆయన ప్రభువు కోసం ముందుగా పరిగెత్తుకొని వెళ్ళాడంట. ఆ మేడి చెట్టును ఆసరాగా చేసుకున్నాడు. మేడి చెట్టుని ఒకవేళ మీకు చెట్టు గురించి అవగాహన ఉంటే ఆ చెట్టు మొత్తం ఆకులతోటి విస్తరించిపోయి ఉంటుంది. ఇప్పుడు పొట్టివాడైనటువంటి జక్కయ్య పైకి ఎక్కినప్పుడు ఆ ఆకుల మధ్యలో ఒక మనిషి ఉన్నాడు అని గమనించడం చాలా కష్టం. అర్థమైందో లేదో? యేసుక్రీస్తు వారి చుట్టూ చాలా మంది జనసమూహం ఉన్నారంట. వాళ్ళకున్న ఆశ ఏమై ఉంటుంది చెప్పండి? ఇప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చాము, మనకున్న ఆశ ఏంటి? ఎవరు నన్ను పట్టించుకోవడం అవసరం లేదు, నేను ఊరికే వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతా అని అనుకొని వచ్చాము. ఇక్కడికి ఏమనుకొని వచ్చుంటాం? ప్రభు సన్నిధికి వచ్చాను, నా హృదయంలో ఉన్న భారం అంతా నేను తీసివేసుకొని సమాధానంతో వెళ్ళాలి, సంతృప్తితో వెళ్ళాలి, ఆశీర్వదించబడి వెళ్ళాలి, మేలులతో నింపుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి అన్న ఆశతోనే వచ్చుంటామా? ఇప్పుడు ఏసే దగ్గర కూడా చాలా మంది ఆనాటి దినాల్లో చాలా మంది వెంబడిస్తూ ఉండేవాళ్ళు. ఏంటేసయ్యా మాకు చెప్పకుండా వెళ్ళిపోయావు అని అడుగుతూ వెంబడించారు. అప్పుడు ప్రభు ఏమన్నారో తెలుసా? మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో తెలుసా? నేను పెట్టే రొట్టెల కోసం వచ్చారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశతో వెంబడించారంట. రొట్టెలు పెడతాడని, ఉచితంగా భోజనం వస్తుందని ఆయన వెంబడించిన వాడు కొంతమంది. కానీ శిష్యులైతే ఏమన్నారు? నిత్య జీవపు మాటలు గలవాడు నీవే కదా ప్రభువా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం అన్నారు శిష్యులు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత ప్రభువా నా బిడ్డకు అనారోగ్యం ఉందయ్యా, నా బిడ్డ అస్వస్థత ఉందయ్యా, ఆమెను ముట్టతావా, ఆమెను స్వస్థపరుస్తావా అని ఆశ కలిగి రోగాల నిమిత్తం, వ్యాధుల నిమిత్తం, బాధల నిమిత్తం, ఆర్థిక ఇబ్బందుల నిమిత్తం రకరకాల మనస్తత్వాలు కలిసి అవసరాలతోటి ప్రభువుని వెంబడించిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. అలా వెంబడించిన వాళ్ళలో చాలా మంది ఆయన చుట్టూ ఉన్నారంట. చుట్టూ ఉండి వారందరితో దేవుడు నడుస్తూ వెళుతూ ఉన్నారంట. కానీ ఆయన కాలు ఎక్కడ ఆగిపోయిందో తెలుసా? మేడి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? దావీదు కుమారుడు అని పిలిచాడా? ఈ ఎరికో పట్టణంలోకి లోపలికి వచ్చేటప్పుడు ఆ సంఘటన మనం చూస్తాము. భిక్షగాడు ఏమని పిలుస్తూ ఉన్నాడు? ప్రభువును దావీదు కుమారుడు అని పిలిచాడు. ఆ పిలుపుకు ప్రభు ఆగిపోయాడంట అక్కడ. మరి ఇప్పుడు పిలిచాడు కాబట్టి ఆగారు ఆ సందర్భంలో. మరి ఎరికోలోకి ప్రవేశించిన తర్వాత మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య గారు పిలిచారా?
పిలవల. మరి ప్రభువుకి ఎలా తెలిసింది? మనం నమ్ముకున్న దేవుడు పిలిస్తే పలికేవాడు మాత్రమే కాదు, మన హృదయ రహస్యాలను మన మూలుగులను వినగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమైందో లేదో, ఆయన చూడాలి అనుకొని ఆశ కలిగి ఉన్నాడంట. ఇందాక ప్రార్థనలు ఎవరో చేశారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వెతికితే దొరుకుతాడని వెతకడానికి మొదలు పెట్టాడు జక్కయ్య గారు. దేనికోసం? ఆహారం పెడతాడని కాదు, అద్భుతాలు చేస్తాడని కాదు, స్వస్థతలు చేస్తాడని కాదు, యేసు ఎవరో చూడాలి, అసలు ఎవరైనా అని వెతకాలనుకున్నాడంట. పూర్ణ హృదయంతో ఆయన వెతకాలని ప్రయత్నం చేశాడు. వివేకము కలిగి తనను వెతకు వారు కలరేమో అని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడమ్మా? ఆకాశం నుంచి భూమి మీద నరుల హృదయాలను పరిశీలిస్తూ ఉంటాడంట. అలా పరిశీలించినప్పుడు ఈయన ఆశ కలిగి ప్రభువు ఎవరో అని చూడాలనుకున్నాడంట. ఆ ప్రభువు ఆ హృదయంలో ఉన్న తలంపును బట్టి ఆయన పాదాలు చెట్టు మొదట ఆగిపోయినాయి అంట. ఆగిన ఆయన ఏం చేశాడు? ఇప్పుడు కన్నులు ఎత్తి చూసి ఏమంటున్నారో ఒకసారి చదువుదాం. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులు ఎత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంలో ఆయనను చేర్చుకునేను. ఇందాక నేను అదే చెప్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి చుట్టూ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆశ ఉంటది కదా. యేసుక్రీస్తు వారు మమ్మల్ని చూస్తే బాగుండు, మా పేరు పెట్టి పిలిస్తే బాగుండు, మా ఇంటికి వస్తే బాగుండు అని చాలా మందికి ఆశ ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరి వైపు చూస్తున్నారు ఇప్పుడు? ఎందుకు జక్కయ్య వైపే అంటే ఆయన్ని చూడాలన్న ఆశ ఎవరికి ఉంది అంటే చుట్టూ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆయన దగ్గర నుంచి భౌతిక పరమైనటువంటి ఈ లోక సంబంధమైన మేలులు పొందుకోవాలని ఆశ ఉందేమో. కానీ జక్కయ్య గారికి మాత్రమే ఏముందంటే అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలి అని. అందరూ రకరకాలుగా చెప్తున్నారు, నాకు ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆశ ఉంది కాబట్టి ఆయన ఎవరో చూపించాలనుకున్న ప్రభువు ఏమన్నారమ్మా? చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య నిదానంగా దిగన్నారా? త్వరగానే దిగమన్నారు. వాస్తవానికి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు గబగబా చేసేస్తాం. ఎక్కేటప్పుడు బాగానే ఉంటది, దిగేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే ఇది ప్లానింగ్ తో జరిగిన సంఘటన కాదు. ఇప్పుడు మనం ఏదైనా ముందే నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటది అంటే దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు వస్తారు కాబట్టి నేను హైట్ తక్కువగా ఉన్నాను, ఒక నిచ్చెన ఏర్పాటు చేసుకుందాం గబగబా ఎక్కడానికి అన్న అవకాశం ఉందా ఆయనకు? అసలు ఆలోచనే లేదు. అసలు యేసుక్రీస్తు వారు ఆ దారిలో ఆ రోజు వస్తారని అప్పుడే విన్నారు ఆయన, అవునా కదా? ముందు నుంచే ఏమైనా షెడ్యూల్ ఉందా? ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రోజున ప్రార్థన అని ఒక 10 రోజుల ముందు నుంచే పోస్టర్లు పాంప్లెట్లు వేసి ఫార్వర్డ్ చేస్తా ఉన్నాం, అవునా కదా? ఈ రోజు మీటింగ్ కి ఒక 10 రోజుల ముందు నుంచి సిద్ధపడ్డాం కాబట్టి ఈ రోజు ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాం. కానీ యేసుక్రీస్తు వారు అక్కడికి వస్తున్నారని ఎప్పుడు తెలిసింది? అప్పుడే తెలిసింది. ఇప్పుడు నిచ్చెన ఎక్కడి నుంచి తెచ్చుకొని ఉంటాడు ఆయన? తెచ్చుకొని ఉంటారా? ఏం ఆలోచించరా, ఉన్న పాటున ముందు చెట్టు ఎక్కాలా, ఎలా ఎక్కాలని గబగబా ఎక్కేశాడు ఆయన. ఇప్పుడు దిగడం కష్టం అంటారా, సులభం అంటారా? కష్టమే కదా. నేనేమనుకుంటానో తెలుసా? త్వరగా దిగిరా అన్నప్పుడు ప్రభా కొంచెం ఆగయ్య, టైం ఇవ్వు. ఎందుకంటే చెట్లు ఎక్కడం అనేది చాలా అవమానంతో కూడుకున్న పని, అవునా కదా? చిన్నపిల్లలు ఎక్కుతారు కానీ పెద్దయిన వాళ్ళు ఎక్కుతారా చెట్లండి? చిన్నపిల్లలు ఆకతాయితనంగా ఉంటారు కాబట్టి పోనీ అది ఏమన్నా తినడానికి ఉపయోగపడే చెట్ట? ఒక చెట్టు ఎక్కారు ఎవరైనా అంటే దాని మీద ఏదైనా అవసరమైన పండు ఉంటేనే ఎక్కుతాం. మామిడికాయలు అనుకోండి, పోనీ అవి కొయ్యడానికి ఎక్కానండి, జాంకాయ చెట్టు ఎక్కానండి అంటే ఉపయోగం ఉంది. ఎందుకు? వాటి కాయలు తినడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మేడి చెట్టు ఎవరు ఎక్కుతారు? ఎవరు ఎక్కరు. ఎందుకంటే ఆ కాయలు దేనికి పనికిరావు, చూడడానికి వేరుగా ఉంటాయంట. కానీ దాన్ని పక్క విప్పి చూస్తే ఏముంటాయి? మొత్తం పురుగులే ఉంటాయి. ఆ చెట్టు ఎవరు ఎక్కుతారండి? ఎవరు ఎక్కరు కదా. పిల్లలు ఎక్కారంటే సరదా కోసం ఎక్కారనుకోవచ్చు, పెద్దవాళ్ళు ఎందుకు ఎక్కుతారు? పైగా అనుకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి? కొట్టివాడు, ధనవంతుడు. ఇంకా ధనవంతుడు అనగానే ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి తెలుసు కదా మనకి. ఎలా ఉంటాయమ్మా? ఏదైనా అవసరం వచ్చిందనుకో ఆయన ఏమి చేసుకుంటాడో పని ఎవరు చేస్తారు? పనివాళ్ళు చేస్తారు. ధనవంతుని కింద పనివాళ్ళు సేవకులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారే, నా సేవకులు ఉన్నారు, లేదా చుట్టూ ఊరి వారి మధ్య నాకు ఎంత అవమానంగా ఉంటుందని ఏమో ఆలోచించుకోరు. ఒకటే ఆయనకు వచ్చిన ఆలోచన, ఆయనకున్న ఆశ ఏంటంటే ప్రభువును చూడాలని గబా గబా ఎక్కేశాడంట. ఇప్పుడు దిగడం చాలా టఫ్. ఇప్పుడు త్వరగా దిగయ్యా అనగానే
ప్రభు కొంచెం డైలీనైనా కొంచెం సమయం ఇస్తే కష్టపడి ఎలాగోలా దిగి నేను కిందకు వస్తానయ్యా అనలేదు ఆయన. ఏమన్నారు? త్వరగా దిగిరా అనగానే చదవాలి. త్వరగా దిగాడంట. ఒక్క నిమిషం ఈ మాట దగ్గర ఆగు. ప్రభువు త్వరగా దిగిరా అని జక్కయ్య గారికి మాత్రమే కాదు పిలుపునిస్తుంది, మనకు కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది మారు మనసు పొందుకొని ప్రభు దగ్గరికి వచ్చారో నాకైతే తెలియదు. కానీ మనం పుట్టిన దగ్గర నుంచి మనకి ఎన్నో రకాల వాక్యాలు వినపడుతూనే ఉన్నాయి కదా. మన చుట్టూ ఎంతో మంది సేవకులు, కుటుంబ సభ్యులు, ఎంతో మంది దేవుని మాటలు మనకు చెప్తూ ఉంటే వెంటనే స్పందించామా మనం? ఏమా, నా జీవితంలో బహుశా నేను 22 ఏళ్ల సమయాన్ని తీసుకున్నాను దేవుని మాటకు లోబడ్డానికి. అర్థమైందా? దేవుని పిలుపునందుకొని దేవుడు మారు మనసు పొందని ఎన్నో రకాలుగా మాటలు వినిపించి ఆయన సేవకుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా వినిపిస్తే నన్ను కాదులే అనుకొని పడచెవులు పెట్టి ఎన్నోసార్లు ప్రభు మాటను త్రోసివేసుకుంటూ వచ్చాను. అయినప్పటికీ ఒక దినాన ప్రభు నన్ను దర్శించాడు. 22 సంవత్సరాల తర్వాత ప్రభు మాటను విని ఆయన పిలుపును అందుకొని త్వరగా ప్రభు దగ్గరకు వెళ్ళాను. కానీ అది త్వరగా ఏం కాదు, 22 సంవత్సరాలు ఏమైపోయింది? వృధా అయిపోయింది. అవునా కదా? గడిచిన సంవత్సరాలు మనకు తెలుసు, రాబోయే సంవత్సరాలు మనకు తెలియదు. ఏమా, ఒప్పుకుంటారా? గడిచిన సంవత్సరాలు అయితే లెక్కించగలుగుతాం, కానీ రాబోయే సంవత్సరాలు ఎలా చెప్పగలుగుతాం కదా? గత 4 రోజుల నుంచి ఒక న్యూస్ క్రైస్తవ ప్రపంచాన్ని అంతటి కనిపేసింది. దైవజనుడు, గొప్ప భక్త, అటువంటి గొప్ప ప్రవీణ్ పగడాల అన్నగారి మరణ వార్త మనందరినీ భయంకరమైన వేదనలోకి, బాధలోకి తీసుకెళ్ళిపోయింది. మనం చెప్పగలుగుతామా? చిన్న వయసు 45 years అంట, 45 ఏళ్ళు. గడిచిపోయిన సంవత్సరాలు చెప్తాం కానీ రాబోయే సంవత్సరాలు చెప్పలేము. ఇప్పుడు నా జీవితంలో ఎన్ని సంవత్సరాలకి అర్థమైపోయినట్టు? 22 సంవత్సరాలు ప్రభు మాట విని కూడా నేను స్పందించలేకపోయాను. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి. ప్రభు మాటలు మీ దాకా వచ్చి రక్షణ పొందుకోండి, మారు మనసు పొందండి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి అంటే స్పందిస్తున్నామా? 30 ఏళ్ళు అయిపోయిందో, 40 ఏళ్ళు అయిపోయిందో, 50 ఏళ్ళు అయిందో, కొంతమంది 60 ఏళ్ళు అయినా కూడా ఇంకా స్పందించట్లేదు. కానీ ఇక్కడ ఉన్న జక్కయ్య గారి జీవితాన్ని చూడండి అమ్మా. ఎప్పుడు చూశారు ప్రభువును? రోజు చూస్తూనే ఉన్నారా ప్రభువుని? అస్సలు లేదు. అప్పుడే చూడటం ఆయనే. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూసారో, జక్కయ్య త్వరగా దిగిరా అంటే నేను ఇంకొంచెం టైం తీసుకుంటానయ్యా, నాకు దిగడానికి అక్కడ ఆస్కారం లేదయ్యా, నేను ఇంకొంచెం టైం తీసుకొని మా పని వాళ్ళని పిలిపించుకొని, సేవకులను పిలిపించుకొని నిదానంగా కిందకి దిగి వస్తానయ్యా అనలేదు. త్వరగా దిగిరా అంటే బహుశా నేను అనుకుంటాను గబుక్కును దూకేశారేమో అని. అర్థమైందా? ఏం చేస్తారు పిల్లలు? గోడలు ఎక్కువ, చెట్లు ఎక్కువ ఏం చేస్తారమ్మా? టపక్కన దూకేస్తూ ఉంటారు. అలాగే జక్కయ్య గారు త్వరగా కిందకి రావాలంటే ఏం చేయాలంటే ఆ కొమ్మని ఈ కొమ్మని పట్టుకుంటే అవ్వదు. ఏం చేయాలి? ఉన్న పాటున అలా ఉన్న పడాన దూకితేనే ప్రభు పాదాల దగ్గరికి రాగలుగుతాడు. వచ్చి ఏం చేశారంట? కింద వచ్చిన భాగంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. ఎందుకు వచ్చింది సంతోషము అంటే త్వరగా ప్రభువుని కలుసుకున్నప్పుడు ఆ సంతోషం వస్తుంది. అవునా? దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో ఉండే సంతోషము మరెక్కడ ఉండదండి. అందుకే కదా మనం అందరం ఇక్కడ ఎందుకు కూడుకున్నాము? ప్రభువును చూడాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి. ఆయన దగ్గర ఉన్న ప్రశాంతత ఎక్కడా ఉండదు. మనం కూడా ఏమనుకుంటామంటే కొన్నిసార్లు కుటుంబాల్లో గొడవలు జరిగినా, ఏదైనా మనసుకు ప్రశాంతత లేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రభు సన్నిధికి వెళ్ళి కొంతసేపు గడిపితే మనసు నెమ్మదిగా ఉంటుంది అనిపిస్తుందా లేదా? ఇప్పుడు ఆయన చెట్టు ఎక్కాడంట, చూడాలనుకున్నాడు, కానీ యేసుక్రీస్తు వారు తనను చూడాలన్న ఆశ లేదు. ఈ రెండింటికి తేడా ఉంది. ఉందా లేదమ్మా? ఉందా? మనం చూడటం వేరు, ప్రభు మనల్ని చూడటం వేరు. ఇక్కడ రెండు జరిగినాయి ఆయన జీవితంలో. ఆయన ఏమనుకున్నాడంటే జస్ట్ యేసయ్యని చూస్తే చాలా అనుకున్నాడు, కానీ ఆయన లోపల ఉన్నటువంటి వాంఛ, ఆయన లోపల ఉన్నటువంటి ఆశ ప్రభువును తన వైపు తిప్పుకునేలాగా చేసిందంట. అంత మాత్రమే కాకుండా జక్కయ్య గారు నోరు పెట్టి పిలవలేదు, అయ్యా నా ఇంటికి వస్తావా అని అడగలేదు. ప్రభు వారే ఆగి నేను నేడు, ఒక్కసారి ఆ మాట మళ్ళీ చదవండి. నేడు నేను నీ ఇంట, ఆ మాట అర్థమైందా? ఉండవలసి ఉన్నది అంటే అర్థం ఏంటో చెప్పండి నాకు ఒక్కసారి. మనకు తెలుగు బాగా తెలుసు కదా. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తాను అన్న మాటకి, మీ ఇంట్లో ఉంటాను అన్న మాటకి, నేను ఉండవలసి ఉన్నది అన్న మాటకి తేడా ఉన్నాయా? అన్నీ ఒకటేనా? ఒకసారి
తేడా ఏంటో చెప్పండి. కొంచెం పెద్దగా చెప్పండి, నాకు కొంచెం సౌండ్లా ఉంది. మీరు ఏదైనా పర్లేదు, నాకు టైం ఇచ్చారు, నేను టైం వైపు చూస్తాను. మీరు తొందరగా స్పందించాలనుకోండి, నేను తొందరగా ప్రసంగం ముందుకు వెళ్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు దిగి వచ్చావు అనుకో జక్కయ్య, నేను మీ ఇంట్లో ఉంటాను అనట్లేదు ప్రభు. బాగా అర్థం చేసుకున్నాడు అక్కడ ఉన్న మాట. ఉండవలసి ఉంది అని అంటున్నారంటే ముందే నిర్ణయించబడింది. అర్థమైందా? నేను ఇక్కడికి రావాలి అని ఎప్పుడు నిర్ణయించబడింది? ఓ 10 రోజుల క్రితమో 15 రోజుల క్రితమో సిద్ధపాటు జరిగి ఉంది. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. ఇది ప్లాన్డ్ గా జరిగింది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, నువ్వు కిందకు వస్తే నేను నీ ఇంటికి వస్తాను అనట్లేదు, నేను రావాల్సి ఉంది. అసలు నీ ఇంటి కోసమే నేను ఎరుకోకి వచ్చాను. నేను ఎవరి కోసం వచ్చాను? అసలు వచ్చిందే నీ కోసం అయ్యా. నువ్వు దిగి వస్తే నీ ఇంట ఉండాలి నేను. అదేనా? ఒకసారి మళ్ళీ చదవండి, అర్థమైంది. నేను నీ ఇంట ఉండవలసి ఉంది అంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఆ పట్టణానికి వచ్చే ముందే ఎవరున్నారు మా ఇంట్లో? జక్కయ్య గారు ఉన్నారు. ఇప్పుడు నేను ఆ పట్టణానికి ఎందుకు వెళ్ళాలి? యేసుక్రీస్తు వారి మనసు ఎంత గొప్పదంటే, మనం నమ్ముకున్న దేవుని యొక్క మనసు ఎంత గొప్పదంటే, ఒక్కరి కోసమైనా ఆయన ప్రయాసపడుతూ వస్తారు. మనందరికీ తెలుసు సమరయ స్త్రీ ఎంతమంది ఉన్నారు అక్కడ? ఆ సుఖార్ అనే పట్టణంలో ఆమె ఒక్కదే ఉందంట. మిట్ట మధ్యాహ్నం ఎండవేళ ఒక్క ఆమె కోసం ఒక పక్కన యేసుక్రీస్తు వారికి దాహంగా ఉంది, ఆకలిగా ఉంది. యోహాను సువార్తలో చూస్తాం ఆ మాటను. ఒక్క స్త్రీ కోసం ప్రభు వారు ఏం చేశారమ్మా? తన దాహాన్ని, తన ఆకలిని పక్కన పెట్టి ఆమెతో మాట్లాడి ఆమెకు సువార్తను ప్రకటించి ఆమెకు రక్షణ దయచేసినట్లుగా మనం చూస్తాం. అంటే ప్రభు వారు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ అడుగు వేసినా దానికంటూ ఒక కారణం ఉంటది. ఒక్క వ్యక్తి కోసము సుఖార్ అనే పట్టణానికి మిట్ట మధ్యాహ్నం వేళ ప్రభు వెళ్ళడానికి ఇష్టపడ్డారంట. అలాగే ఈ ఎరికో పట్టణానికి పాత నిబంధనలో ఎరికో అనగానే మీకు ఏదైనా ప్రత్యేకమైన సంఘటన జ్ఞాపకానికి వస్తుందా? ఎరికో అనగానే మీకు ఏదైనా ప్రత్యేకమైన వ్యక్తి ఎవరైనా జ్ఞాపకానికి వస్తున్నారా అంటున్నాను. ఏమండి? ఎరికో గోడలు కూల్చబడ్డాయి. కూల్చబడినప్పుడు అందరూ చనిపోయారా? ఎవరైనా బ్రతికారా? ఏంటండి ప్రశ్నలు అనుకుంటున్నారా? అది చక్కగా రాహాబు అనేటువంటి వేశ్య యొక్క కుటుంబం రక్షించబడిందంట. వాస్తవానికి ఆమె ఆ పట్టణంలో, ఇదే ఎరికో పట్టణంలో, ఆ పాత ఎరికో పట్టణం, అది ఆ పాత ఎరికో పట్టణం దేవుడు శపితంగా దేవుడు పిలిచాడు. యెరూషలేము కొండ మీద ఉంటుంది, ఎరికో సముద్ర మట్టానికి బాగా దిగువలో ఉంటుంది. శపించబడినటువంటి పట్టణం. ఆ శపించబడినటువంటి పట్టణంలో నుంచి దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు పాత నిబంధనలో? రాహాబు అనేటువంటి వేశ్యను. ఆమె చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు కనాను మార్గంలో వస్తూ ఉన్నప్పుడు వారి ద్వారా దేవుడు చేయించిన ఆశ్చర్య కార్యాలను చూడలేదు. ఆమె వినింది. వినటం వల్ల ఆమె గుండెలు అవిసిపోయాయంట. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారంట? గుండెల్లో అదురు కొట్టిందంట. అదేగా మాటకు అర్థం, మా గుండెలు అవిసిపోయాయి అని మాట్లాడుతుంది ఆవిడ. అంటే అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మహాకార్యాలను, సౌర్య కార్యాలను విని ఏం చేసిందంట? విని నమ్మేసిందంట. చూసి కాదు, విని నమ్మేసి ఆ దేవుడే సజీవమైన దేవుడని వేగు చూడడానికి వచ్చినటువంటి వారిని దాచిపెట్టి తన కుటుంబానికి ఏం చేసుకుందామా? రక్షణ తెచ్చుకుంది. అంత మాత్రమే కాకుండా ఆమె చేసిన ఆ పనికి గాను, ప్రభువు పట్ల ఆమెకున్న ఆసక్తికి గాను మత్తయి సువార్తలో మనం చూస్తాము. యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె యొక్క పేరును మనం చూస్తాం. ఎవరావిడ? వేశ్య. వేశ్య అంటే మనం ఎలా చూస్తామంటే, ఎంత చిన్న చూపుగా చూస్తాము, ఎంత అవమానంగా చూస్తాము. లోకమంతా ఆమెను ఎంత నిందిస్తూ ఉంటది. కానీ అదే పాపాత్మురాలుగా పిలువబడుతున్న ఆమెను ప్రేమించి ప్రభువు పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారి వంశావళిలో పెట్టడానికి యేసుక్రీస్తు వారు ఇష్టపడ్డారు. ఇదే ఎరికో పట్టణంలో ఉన్నటువంటి ఆమెను. అలాగే నూతన నిబంధనలు ఇదే ఎరికోలో పాపాత్ముడుగా పిలువబడుతున్నటువంటి మరొక వ్యక్తిని కూడా దేవుడు దర్శించడానికి ఒక మేడి చెట్టును వేశాడంట. దేవుడికి స్తోత్రం. అర్థమైందా? అందుకనే ఎప్పుడైతే దిగిరా అయ్యా అనగానే అక్కడ ఉన్న చుట్టూ వాళ్ళు ఏమంటున్నారంట? చుట్టూ ఉన్న జన సమూహం, యేసుక్రీస్తు వారేంటి మా ఇంటికి రావట్లేదు, ఆయన ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అనట్లేదంట. వాళ్ళు ఏమంటున్నారు?
అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళని చాలా సనుకుంటున్నారంట. యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారన్న భయం ఏమైనా ఉందంటారా? ఏమా క్లాస్ లో టీచర్ ఉన్నారనుకోండి, పిల్లలు మాట్లాడతారా? ఎప్పుడు మాట్లాడతారు? టీచర్ వెళ్ళిపోయాక అప్పుడు గొడవ చేస్తారు. ఇప్పుడు టీచర్ వస్తున్నాడని అడుగుల సౌండ్ వినపడింది అనుకోండి, ఏం చేస్తారు? సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడని నజరేయుడని నమ్మి ఆయన వెంబడిస్తున్నారంట వీళ్ళంతా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడే ఉండి జక్కయ్య ఇంటికి వెళ్తా అనగానే ఏమంటున్నారు వీళ్ళు? మనసులో అనుకోవట్లేదు, అర్థమైందా? మనసులో కాదు, ఇక బయటికి మొదలైందంట సడుగుతున్నారంట. ఇక ఏంటి ఏనే దేవుడు అంటే నేను అనుకుంటున్నాను, అక్కడ ఏమని రాయబడలేదు. కానీ పాపాత్ముడైన మనిషి ఇంటికి వెళ్తారేంటని, మేము పరిశుద్ధులం కాదా? మేము ఎంత మంచి వాళ్ళం, మేము ఉపవాసాలు ఉంటాం, దశభాగాలు ఇస్తాం, గొప్ప గొప్పగా దేవుని కార్యాలు చేస్తూ ఉంటాము, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటాం అనుకున్నారేమో వాళ్ళు. కానీ ఒక పాపాత్ముడైన మనిషి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడేంటి అని సణుగుతూ ఉన్నారంట. అంటే పట్టణంలో ఆయనకున్న సాక్ష్యం ఏంటి? జక్కయ్య గారికి ఉన్న సాక్ష్యం ఏంటి? మంచివాడా? పరిశుద్ధుడా? కాదు, పాపాత్ముడు అంట. అందుకనే నేను ఇందాక సందర్భం మీకు జ్ఞాపకం చేశాను. పాత నిబంధనలో ఒక పాపాత్మురాలుగా, ఒక వ్యభిచారిగా పిలువబడ్డ ఆమెను దేవుడు రక్షించి తన వంశావళిలో పెట్టుకున్నాడు. కారణం ఏంటయ్యా అంటే దేవుడు గడిచిపోయిన జీవితాన్ని చూడు. ఎప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చాక మనం ఎలా బ్రతుకుతాం అనే దాన్నే చూస్తాడు. అందుకనే మన దోషాలు ప్రభు సన్నిధికి వెళ్ళాక అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకుంటే మన పాపాలను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో పెట్టాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అవన్నీ మూట కట్టేసి ఆయన వీపు వెనక వేసుకుంటాడంట. ఆ మాట అర్థం తెలుసా? ఎవరి వీపు ఎవరికైనా కనిపిస్తామా? మన వీపు మనం చూడగలుగుతామా? పక్కనోడ వీపు చూస్తాం. అంటే ప్రభు అక్కడ ఉద్దేశాన్ని, అక్కడ భావాన్ని రాయించడం అనే ఉద్దేశం ఏంటంటే, మీరు నా దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించయ్యా అన్న మరుక్షణమే నేను ఏం చేస్తాను తెలుసా? అసలు నీ పాపాలు నా జ్ఞాపకానికి ఉండు. తూర్పుకి పడమటికి ఎంత దూరంగా ఉందో, రెండు కలుస్తాయా? అంత దూరంగా ఏం చేస్తాను? మీ అతిక్రమాలన్నీ దూరపరుస్తాను, మీ పాపాలన్నింటినీ నా వీపు వెనక వేసుకుంటానని ప్రభు చెప్తున్నాడు. అలాగే అక్కడ పట్టణస్థులు అందరి చేత ఆమె వ్యభిచారిగా పిలువబడిందేమో కానీ వేస్ట్గా పిలువబడినప్పటికీ కూడా ప్రభు ఆయన గొప్ప కార్యాలను చూసి ఎప్పుడైతే ఆమె క్రీస్తుని లేదా ప్రభువుని నమ్ముకుందో ఆ కారణం చేత ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి ఇష్టపడ్డారు. అలాగే ఇక్కడ ఎరికోలో ఉన్నటువంటి ఈ జక్కయ్య గారి విషయంలో కూడా జరిగింది ఏంటంటే, అందరూ పాపాత్ముడు అంటున్నారంట. కానీ ప్రభు వారికి ఏం కనపడింది? ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం కనపడింది. ఎలా కనపడింది, ఎలా అర్థమైంది అంటారేమో కింద వచ్చిన ఒకసారి చూద్దాము. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరల చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఒక్క మాట ఆగుదామండి. ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. ఒక్కసారి 18వ అధ్యాయంలోకి వెళ్దాము. 18వ వచనంలో సందర్భం చూద్దాం. ఇదే లూకా సువార్త 18వ అధ్యాయం. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి అని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నాను? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాదు. ఒక్క నిమిషం, ఈ సందర్భం కూడా మనకు తెలుసు కదా. ఏమా తెలుసా తెలీదా? మీరు తెలుసో తెలీదో నాకు ఒక సంజ్ఞ చేస్తే, తెలీదు అంటే చదివిస్తాను, తెలుసు అంటే ఆపేసి వివరిస్తాను. అమ్మా చదువుదామంటారా చెప్పేయమంటారా? చదువుదామా? చదువు. 20వ వచనం కూడా. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు, మన ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యము నుండి వీటన్నింటినీ అనుసరించుచునే ఉన్నాను. నేను యేసు విని, నీకు ఇంకనూ ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ ఆమె బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను.
అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని సంతోషంతో వెళ్ళాను కాదు, వ్యసన పడుతూ వెళ్ళాడంట. 18వ వచనంలో ప్రభు వారిని ఏమని సంబోధించారు? ఆయన సద్బోధకుడా, ఎంత గొప్ప విషయాలు మా మధ్యలో బోధిస్తున్నావా, నువ్వు సత్యవంతుడు అయ్యా, నీ బోధలన్నీ కూడా జ్ఞానయుక్తమైనవయ్యా, నువ్వు సద్బోధకుడు అయ్యా అన్నాడంట. అంటే రావడానికి ఆయనకు సమాధానం దొరికే స్థలానికే వచ్చాడు. ఆయనకున్న ప్రశ్నలన్నిటికీ ఎవరి దగ్గరికి వస్తే ఆన్సర్ దొరుకుతుంది అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తేనే దొరుకుతుంది. ఆ విషయాన్ని గమనించుకున్నాడు, బానే ఉంది. వచ్చాడు, సద్బోధకుడు అని పిలిచాడు, బానే ఉంది. తర్వాత ప్రభా నిత్య జీవానికి వెళ్ళడానికి ఏం చేయాలయ్యా అని అడిగాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి షుగర్ కోసమో లేదా బీపీ కోసమో అనారోగ్యంగా ఉందని వెళ్ళామండి. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? షుగర్ కి సంబంధించిన మెడిసిన్ ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్తాడు? షుగర్లు ముట్టుకోవద్దయ్యా, వైట్కి సంబంధించినవి అంటే వైట్ రైస్లు, మైదా పిండికి సంబంధించినవి, షుగర్లు అలాంటివి ఏం ముట్టుకోవు, జాగ్రత్తగా ఉండు అని చెప్పారనుకోండి. ఏం చేస్తాం మనం? నేనేం తినాలో కూడా నువ్వే చెప్తావా? నేను అలా చేయనండి, వేసుకోమంటే టాబ్లెట్ వేసుకుంటాను కానీ ఇవన్నీ ఏదో చెప్తాం అంటావా మనం? కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రభు నిత్య జీవం కావాలయ్యా, ఏం చేయాలి అని అడిగాడు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల గురించి ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు అతడు ప్రభు దగ్గరికి వచ్చి బిల్డప్ వరకు వస్తున్నాడు. ఆ మాట అర్థమైందో లేదు. ప్రభువే దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడు? నేను బాల్యం నుంచి చేస్తున్నానయ్యా. ప్రభుకు తెలియదు ఆ విషయం. ఆయన మనుషుల ముందు అతిశయం కోసం చెప్పినట్లుగా దేవుని దగ్గర కూడా అతిశయం పడుతున్నాడు. వచ్చి ప్రభు నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నానయ్యా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బాల్యం నుంచి నేను చేస్తున్నాను కాబట్టి ఇక పరలోకంలో సీటు నాకు కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్లుగా ఉంది ఆయన మాట. ఏమో అర్థమైందా నేను చెప్పిన మాట? ఒకసారి చూద్దాం, చూడండి అదే మాట 21వ వచనం. అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు లిస్ట్ చెప్పగానే ప్రభా అయ్యో నువ్వు చెప్పకంటే ముందు నేను చిన్నప్పటి నుంచి చేస్తాను ప్రభా, అయితే పరలోకంలో నాకు సీట్ కన్ఫర్మ్ అన్నమాట అన్న ఆశ కలిగి ఉన్నాడు ఆయన. కానీ వెంటనే ప్రభు ఏమన్నాడు? ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నీకు పొదువుగా ఉన్నదేంటో నేను చెప్తాను, నేను నీకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మేసి బీదలకి ఇవ్వయ్యా అని ఎవరు చెప్పారు? ఇప్పుడు పరమ వైద్యుడని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే మెడిసిన్ తీసుకుంటేనే మనకి ఏమొస్తుందమ్మా? ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నిత్య జీవానికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఈ ధనము పరలోకానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉందయ్యా, ఎందుకంటే నువ్వు లేచిన దగ్గర నుంచి ఎలా సంపాదించుకోవాలి, ఏం చెయ్యాలని ఇదే ఆశ కలిగి ఉంటున్నావు కాబట్టి దాన్ని అమ్మి బీదలకు పెట్టు. అమ్మి ఇవ్వు అంటున్నాడంటే అంతకుముందు ఇచ్చిన వాడనా ఇవ్వని వాడనా ఆ వ్యక్తి? ఎంతసేపటికి సమకూర్చుకోవడమే తెలుసు కానీ అతనికి దానం చేయడం తెలియదు అనమాట. అందుకనే ప్రభు వారు నోరు తెచ్చేయమంటున్నాడు, నీ దగ్గర ఉన్న ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అనగానే ఏం చేయాలి? ప్రభు ఎంత గొప్ప సమాధానం గల మాట చెప్పవయ్యా, ఇప్పటిదాకా నాకు ఈ విషయం తెలియదని పొగడలేదంటారు. 18వ వచనంలోనేమో సద్బోధకుడా అని గొప్పగా పొగడేసిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? వ్యసన పడుతున్నాడంట. నాకు నచ్చలేదు ఈ ఆన్సర్ అని వెళ్ళిపోతున్నాడు. అంతేనా? ఈ మెడిసిన్ చేదుగా ఉందండి, నేను అస్సలు వేసుకోను. ఏంటి షుగర్ ఉంటే కాకరగా అయితే జ్యూస్ తాగాల, నాకు అస్సలు నచ్చదండి అంటే ఎవరికి సమస్య? మనకే సమస్య, అవునా కదా? మనకి ఏదైనా అనారోగ్యం ఉంటే దానికి సంబంధించిన డైట్ ఫాలో అయితేనే కదా మనకు స్వస్థత వస్తుంది. ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉన్న ధనం మీద వ్యామోహాన్ని తీసేనయ్యా. అందుకనే దేవుడు ఏ ఇద్దరికి నువ్వు దాసులుగా ఉండలేవు, అయితే ధనానికి లేదా దేవునికి ఏది కావాలి నీకు అని అడిగాడు. నాకు ధనమే కావాలయ్యా అని దేవుడిని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వ్యసన పడుకుంటూ ప్రభువునే విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. నాకు నిత్య జీవం అక్కర్లేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఒక్కసారి జగ్గయ్య గారి జీవితాన్ని చూడండి. యేసుక్రీస్తు వారు వచ్చి జగ్గయ్య నువ్వు కిందికి రా, నీ దగ్గర ఉన్న ఆస్తి అమ్మయ్యా, నువ్వు అందరికీ పేదలకు ఇచ్చే, ప్రజలందరూ చెప్తున్నారు నువ్వు చాలా అన్యాయస్తుడు అంట, నీ దగ్గర ఉన్న నువ్వు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నావు వాళ్ళకి 4 గంటలు ఇచ్చే అని ప్రభు చెప్పారా జగ్గయ్య గారు చెప్పారా? ప్రభు మాట్లాడా? జగ్గయ్య గారికి ఎలా తెలిసింది? ఎలా తెలిసింది అంటే ఎప్పుడైతే త్వరగా దిగి ప్రభు వారిని చూశారో ప్రభు ముఖాన్ని చూడగానే ఏమర్థమైందో తెలుసా? ఆయన ముఖ కాంతిలో ఏం కనిపిస్తాయంట? మన రహస్య భావాలు కనిపిస్తాయి. మిగతా వాళ్ళందరూ ప్రభువుని చూస్తున్న దృష్టికోణం వేరు. ప్రభు నాకు ఆకలి తీరుస్తాడు, ఈ పూట రొట్టె పెడతాడేమో
చేపలు పెడతాడేమో, లేదా ఆరోగ్యాన్ని ఇస్తాడేమో, లేదా మా ఇంట్లో అవసరం తీరుస్తారేమో వెంబడించిన వాళ్ళు వీళ్ళంతా. కానీ జక్కయ్య దృష్టికోణం ఎక్కడుందో తెలుసా? నా జీవితంలో సమాధానం లేదు, ఈయన దగ్గరికి వస్తే దొరుకుతుందేమో అన్న ఆశతోటి ప్రభు ముఖాన్ని త్వరగా చూశాడంట. ఇక డిలే చేయలేం. మనమన్నా సంవత్సరాలు గడిపేస్తూ ఎన్నో ప్రసంగాలు వింటాం, ఎన్నో మహాసభల్లో కూర్చొని దేవుడి వాక్యాన్ని విన్నా కూడా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా ప్రభా నేను ఇంకా నాకు టైం ఉందయ్యా అని ధనవంతుడు చూసాడా? యవ్వనస్తుడు ఏం చేశాడు? అతడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడంట. ఈ రోజున మన జీవితాలు కూడా ఎలా ఉంటున్నాయంటే, ప్రభు అమ్మ నువ్వు ఆ పాపపు జీవితాన్ని మానుకోమ్మా, ఆ బూతులు మాట్లాడటం మానేయమ్మా, ఆ లోక సంబంధమైనటువంటి సినిమాలో సీరియల్లో చూడకూడని దృశ్యాలు మానేయమ్మా, అనుకోలేని మాటలు అనడం మానేయమ్మా, పక్కన వాళ్ళతో సమాధానంగా ఉండమ్మా అంటే ఏమంటాం మనం? ఏసయ్య నీకు అస్సలు ఏం తెలియదు ఏసయ్య, నేనైతే సమాధానంగానే ఉంటున్నాను. ఆ వదిన లేదా ఆ అక్క, ఆ ఇంటి వారు, ఆ ఎదురింటి వాళ్ళని వాళ్ళకి వీళ్ళకి మనం వంకలు చెప్తూ నేను అందుకు అనాల్సి వచ్చింది, వాళ్ళు నన్ను కదిలించకపోతే నేను మంచిదాన్నే, నేను మంచివాడినే అని మనం వంకలు చెప్తూ ఉంటాం. కానీ జక్కయ్య గారు ఏం చేశారు తెలుసా? ఒకే ఒక పిలుపంట, 100 మాటలు మాట్లాడలేదు ప్రభు. నువ్వు త్వరగా దిగి రాగానే నీకు ఏమీ మాట్లాడలేదు, త్వరగా దిగి వచ్చాడు. దిగి రావడంతోనే ఆయనకు అర్థమైపోయింది, ఈయనే నజరేయుడైన యేసు, నా నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఈయనే. ప్రజలందరూ నన్ను పాపాత్ముడైన జక్కయ్య అని పిలిచాడు. కానీ యేసుక్రీస్తు వారు, జక్కయ్య నువ్వు తిరిగి వస్తే నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అంటే, ఆల్రెడీ ప్రభు వారు ఆ రూట్ వస్తూ ముందుగానే ఈ ఊర్లో నేను ఎక్కడికి వెళ్ళాలి అని ముందే రూట్ మ్యాప్ వేసుకొని వచ్చి జక్కయ్య గారి పేరు రాసేసుకున్నాడు. అర్థమైందా? ఈ మీటింగ్ వచ్చేయడానికి నేను ఎలా అయితే ఇక్కడికి రావాలి అని రూట్ మ్యాప్ పెట్టుకొని వచ్చాను. ఈ ఎరికో ప్రాంతంలో ఎవరి పేరు రాసుకొని వచ్చారు యేసుక్రీస్తు వారు? జక్కయ్య గారి పేరు రాసుకొని వచ్చి జక్కయ్య గారిని పిలవగానే ఆయనకు అర్థమైంది, మనుషులు ఎవరినో నాతో సమాధానంగా ఉండడానికి ఇష్టం లేదు, కానీ ఈయన దేవుడుగా పిలువబడుతూ కూడా నా దగ్గరికి వచ్చాడంటే నాకు కావలసిన సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఈయనే అని ఆయన ముఖాన్ని చూడగానే తన రహస్య పాపాలన్నీ ఆయనకు అర్థమయ్యి వెంటనే ఏమనుకుంటున్నాడు? నా ఆస్తిలో సగము అమ్మి పేదలకి ఇచ్చేస్తానంట. యవ్వనస్తుడికి ప్రభు నోరు తెలిసి చెప్పాడు, నువ్వు అమ్మేసి పేదలకి ఇవ్వయ్యా అని. ఇవ్వడానికి ఇష్టపడ్డా? ఇక్కడ ప్రభు నోరు తెలిసి మాట్లాడలా. కానీ జక్కయ్య గారికి అర్థమైపోయింది, ప్రభువుని వెంబడించాలంటే ధనం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే పట్టణస్తులందరూ పాపాత్ముడని ఎందుకు పిలుస్తున్నారు చెప్పండి? ఎక్కువగా సొమ్ము కలెక్ట్ చేస్తూ ఉండేసరికి వాళ్ళకి నచ్చరు ఆయన. అంటే ప్రభువుని చూడక మునుపు జక్కయ్య గారికి ఉన్న ఆశ ఎటువైపు ఉందమ్మా? ధనం మీద ఉంది. అర్థమైందా? ధనం మీద ఆశ ఉంది. కానీ ప్రభువుని చూసాక ఆశ ఎటు మారింది? ప్రభు వైపు మారింది. మరి ఈ రోజుల్లో మన జీవితాలు ఒకసారి రాత్రికాల సమయంలో దేవుడు జక్కయ్య గారి జీవితాన్ని మన ముందు పెట్టి మీ ఆశ ఎటువైపు ఉంది అని అడిగితే మీరు ఏం చెప్పగలుగుతారు? లోకం చేయబడుకున్నామా, ప్రభు చేయబడుకున్నామా? నేనైతే నా మట్టుకు నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభు చేయబడుకున్నాను. మరి అలాంటి ధైర్యం కలిగిన మాటలు మనం అనగలిగితే దేవునికి స్తోత్రం. ఇంకా కాకుండా 50-50 బిస్కెట్ ప్యాకెట్ తెలుసా మీకు? పిల్లలు తింటూ ఉంటారు 50-50. మన జీవితంలో కూడా ఏం చేస్తామంటే లోకంలో ఒక కాలేస్తాము, దేవుల్లో ఒక కాలేస్తాము. లోక సంబంధమైన క్రియలు వచ్చినప్పుడు అటువైపు మొగ్గు చూపుతాము, దైవ సంబంధమైన కార్యాలు ఉన్నప్పుడు ఇటువైపు మొగ్గు చూపుతాం. ఇలా 50-50 బ్రతుకు సరిపోతుందా? అయితే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా నులివెచ్చని స్థితి అంటే ప్రభువుకి ఎప్పుడు నచ్చదు. అందుకని ప్రభువుని చూడగానే అప్పటిదాకా ధనం మీద ఉన్న ఆశ ఏమైపోయిందమ్మా? ఒక్కసారిగా ప్రభు పిలుపుతో మారిపోయారంట. ఎంత గొప్ప జీవితం జక్కయ్య గారి జీవితం. వాస్తవానికి జక్కయ్య గారు అనగానే ఒక హాస్యాస్పదమైనటువంటి సంఘటనగా, ఒక కథగా చెప్పుకుంటాం. అవునా కదా ఏమా? మనకి ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే ఒక కామెడీ స్టోరీ లాగా చెప్పుకుంటాం. పిల్లలు కూడా నవ్విస్తూ ఆ స్టోరీని చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇది హాస్యాస్పదంగా చూసేటువంటి సంఘటన కాదు, మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది ఒక ఆత్మీయ జీవిత కాదు ఇది. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు ఆయన గురించి మాట్లాడుతూ చెప్పిన మాటలు చూడండి, ముగించుకున్నాం. ఎప్పుడైతే అవన్నీ ఇస్తానని చెప్పారో 9వ వచనంలో ఏమంటారు ప్రభు గారు? అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. పాపాత్ముడు అబ్రహాము కుమారులు అవుతారండి. పట్టణం అంటుంది ఇతను పాపాత్ముడు అయ్యా అంటే ప్రభు వారు అంటున్నారు మీ అందరికీ పాపాత్ముడిగా కనిపిస్తుంది.
అబ్రహాము కుమారుడు. అది చిన్న విషయం కాదండి. మన ప్రార్థనలో కూడా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా అని ప్రార్థన చేస్తూ ప్రభా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా ఆశీర్వదించయ్యా అంటాం కదా. ఇప్పుడు ఎవ్వరు చెప్పకుండా యేసుక్రీస్తు వారు జక్కయ్య గారికి ఏమి ఇవ్వడానికి ఇష్టపడ్డారు, ఎలా పిలవడానికి ఇష్టపడుతున్నారంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఎవరైతే దేవుని బిడ్డలుగా లేదా అబ్రహాము పిల్లలుగా పిలువబడతారో వారి ఇంటికి ఏమొస్తుందంట, రక్షణ వస్తుంది. ఎందుకు మన ఇంటికి రక్షణ వచ్చిందా, వచ్చిందమ్మా? ఏంటో సగం తలలు కదిలి కదలనట్టు పలికి పలకినట్టు అమ్మా స్పందించట్లేదు. అంటే వచ్చిందో లేదో కూడా ధైర్యమా ఉంటే కనుక ఈ రాత్రి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. జక్కయ్య గారిని ఒకసారి క్లాస్ లో వేద్దాము. మనం ఒక పక్కన కూర్చున్నాం. ఎవరు భక్తి పరులు అంటారు? మరి ఇప్పటిదాకా ఏమనుకోకుండా ఉంటాం మనం? ఆయన ఇంటికి ఎందుకు రక్షణ వచ్చిందో తెలుసా? ఆయన ప్రభు వారిని చూడగానే తన రహస్య పాపాలన్నింటినీ విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. లోకంలో ఉన్న ఆశలను విడిచిపెట్టుకున్నాడు. అప్పటిదాకా ధనమే ఆయనకు ధ్యేయంగా బ్రతికాడు. ధన సంపాదనే ఆయనకు ధ్యేయంగా బ్రతికిన వ్యక్తి యేసుక్రీస్తు వారిని చూడగానే ధనం వద్దు, నాకు ఏం కావాలి, ప్రభు కావాలి అని ప్రభువును పట్టుకున్నాడంట. అందుకని దేవుడు అంటున్నాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు ఎందుకయ్యాడో తెలుసా? ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే రక్షించబడిన వారి కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరిప్పుడు? అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె. గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఒకవేళ జక్కయ్య గారి జీవితాన్ని చూశాక మనకు కూడా ఒకవేళ అబ్రహాం గారు పిల్లలైతే ఎంత బాగుంటుందో అని ఒకవేళ మీకు అనిపిస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్న వాక్యాలను చూస్తున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకుని. ఎవరవుతారంటమ్మా అబ్రహాం పిల్లలు? విశ్వాస సంబంధులు. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట ఎవరి గురించి వింటే వస్తుంది? పక్కింటి వారో ఎదుటి వారో గురించి కాదు. వినుట వలన విశ్వాసము, విశ్వాసము ప్రభువుని గురించిన మాట వినడం వల్ల వస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు వస్తున్నారు ఆ మార్గంలో అని విన్నారు జక్కయ్య గారు. ఆ విన్న తోడనే ప్రభువును చూడడానికి తనకున్న ఆటంకాలన్నీ తీసివేసుకుని ఒక చెట్టును ఆసరాగా చేసుకున్నారు. ప్రభు ముఖకాంతిలో చూసి ఆయన రహస్య పాపాలను ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. మరి ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనలో ప్రభువుని ముఖాముఖిగా చూసే అవకాశం ఉందా మనకు? ఒకసారి పరిశీలన చేసుకోండి. నేను ప్రభువుకి సమీపంగానే ఉన్నానంటే దేవునికి స్తోత్రం. లేదంటే ప్రభువుకి నాకు ఇంకా మధ్యలో ఏదైనా ఉంది అనుకుంటే దాన్ని కనుక మనం తీసివేసుకోగలిగితే దేవుని ముఖాముఖిగా మనం చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా జక్కయ్య గారితో ఏమన్నారు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. దేనికోసం? నీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానయ్యా అంటున్నాడు ప్రభు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ లోకంలో సేవకులు దైవజనులు మన ఇంటికి వచ్చి ఉంటే ఎంత గొప్పగా ఫీల్ అవుతాం. అలాంటి సాక్షాత్తు ప్రభు వారే లోకరక్షకుడే మన ఇంటికి వచ్చి మనతో భోజనం చేస్తాను, మనతో నివాసం చేస్తాను, నీ ఇంటికి రక్షణ ఇస్తానంటే అది ఎంత గొప్ప ధన్యత, అవునా కదా? మరి అలాంటిది మన జీవితంలోకి రావాలంటే ప్రభువుకి మనకి మధ్యలో ఏది అడ్డంకిగా ఉంది? ఆస్త, ఈ లోకంలో ఉన్న ఆశల, కోరికల ఏమున్నాయో ఒకసారి పరిశీలన చేసుకున్నాను. అందుకనే యెషయా గ్రంథం 59:2 అవసరం తీయదు, మీ దోషాలు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చాయని యెషయా భక్తుడు చెప్తా ఉన్నారు అక్కడ మనకు. అంటే మనకు దేవునికి అడ్డుగా ఏమొస్తున్నాయి అంటమ్మా? మన పాపాలు దోషాలు అడ్డుగా ఉన్నాయంట. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో దేవుడు జక్కయ్య గారి జీవితాన్ని చూపిస్తూ మీలో ఏదైనా దోషాలు ఉన్నా, మీలో ఏదైనా పాపాలు ఉన్నా, నీకు నాకు మధ్యలో ఏదైనా అడ్డంకిగా ఉంటే ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెడతానంటే మీరుతో నేను బస చేయాలని, మీ ఇంటికి రావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కారణం ఏంటంటే మీ ఇంటికి రక్షణ వచ్చింది. మీరు కూడా ఎవరు? అబ్రహాము కుమారులే, అబ్రహాము కుమార్తెలే అని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అంత మాత్రమే కాకుండా లూకాసు వార్త 19:10 చదువుకొని ముగించుకున్నారు. నశించిన దానిని రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడంట. పక్కన ఉన్న వాళ్ళందరూ పరుషుల దగ్గరికి వస్తాయి బాగుంటుందేమో ఎదురు చూస్తారు. మేము చాలా నీతిమంతులము,
మేము చాలా యథార్థవంతులు అని మనుషులు ఎదుట అతిశయిస్తూ ప్రభు మా వైపు చూస్తే బాగుందని ఆశపడ్డారు. కానీ ప్రభు వారు ఏమంటున్నారు, నేను వచ్చింది తమను తాము నీతిమంతులుగా అనుకునే వాళ్ళ దగ్గర కోసం కాదు, నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. ఈ లెంట్ డేస్ లో కూడా ఎందుకు ఈ 40 దినాల కార్యక్రమం అంటే ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు ఆయన ప్రాణం పెట్టారు అన్న విషయాలు తెలుసుకోవడానికే. కనుక ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నశించి నరకానికి వెళ్ళవలసిన మనము నిత్య జీవానికి వెళ్ళాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రభు వారు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చిన ఆయన మనందరినీ వెతుక్కుంటూ ఉన్నాడంట. ఎవరైనా నా వైపు తిరుగుతారేమో, నా కోసం వెతుకుతారేమో అని వెతుకుతూ ఉన్న మార్గంలో పాత నిబంధనలో అనేక మంది భక్తులు ఉన్నారు. అలా ఈ ఎరికో పట్టణంలో ఒక రాహాబ్ అనే వేశ్య కనిపించింది ప్రభు వారికి. అలాగే ఈ నూతన నిబంధనలో ఇదే పట్టణంలో ఎవరు కనిపిస్తున్నారు, ఒక పాపాత్ముడుగా పిలువబడినటువంటి సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య గారు కనిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడి సన్నిధిలో కూర్చున్న మనం కూడా దేవుడు మన వైపు తిరగాలంటే మనల్ని రక్షించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొంది నిత్య జీవాన్ని పొందుకోవాలనే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడమ్మా. కనుక ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రభువు త్వరగా నా దగ్గరకు రండి అనగానే ఏం చేయాలిగా, కారణాలు చెప్పొద్దు. త్వరగా దేవుని దగ్గరికి వస్తే త్వరగా ప్రభువుని కలుసుకోవచ్చు. త్వరగా ప్రభువుని కలుసుకుంటే దేవుడు కూడా అంతే త్వరగా మనతో ఉండి మనతో బస చేయడానికి, మన ఇంటికి రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మంచిదండి, చాలా చక్కటి